సిరిసిల్ల జిల్లా కేంద్రం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో ఎర్రగుంట తండాలో నిర్వహించిన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన కోరితే జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధి స్థానిక శాసనసభ్యుడు ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన హామీలను పేద ప్రజలకు అమలు కావాలని అడిగినందుకు దాడి చేయడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముష్కం అనిల్ గౌడ్, శ్రీకాంత్, సంపత్, నిఖిల్, అక్రమ్, ఆసిన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి పైన కాంగ్రెస్ కొంతమంది గుండాలు దాడి చేయడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో మీరు ఎన్నో ఎలక్షన్ల టైంలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, అవిట్లపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులపై, అలాగే జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి పైన కాంగ్రెస్ గుండాలు కొంతమంది ఏది మన గుడ్లతోని కానీ టమాటాలతో కానీ దాడి చేయడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించిన వాళ్ళను దాడి చేయడమేనా అని సందర్భంగా అడుగుతున్నాం. మీరిచ్చిన 6 గ్యారంటీల్లో అమలు చేయాలని ప్రజల పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ నిలబడి ప్రశ్నిస్తే మీరు దాడి చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది, తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలను గ్రామ సభల్లో ఖచ్చితంగా అమలు చేయాలని, ఎక్కడ అమలు చేసిండ్రని ప్రజల పక్షాన నిలబడితే మీరు ప్రతి బీఆర్ఎస్ నాయకుల పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన దాడి చేయడం మరోసారి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అలాగే మీరు అక్కడ ఎమ్మెల్యేలను మళ్ళా అలాగే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయడం చూద్దా చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ప్రజల పక్షాన నిలబడి ఎన్ని ఆటంకులు వచ్చినా ఎన్ని భయభ్రాంతులు చేసిన బీఆర్ఎస్ పార్టీ వెనుకాడు వేయది. ప్రజల పక్షాలు నిలబడి ఖచ్చితంగా మేము మీ మెడల్ వంచి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు కూడా మేము ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి మేము ఎమ్మెల్యే గారి పైన దాడి చేసిన గుండాలను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మీకు ప్రజలు ఇచ్చిండ్రు అధికారాన్ని ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడమా మళ్ళీ అలాగే అరెస్ట్ చేయడమా అని సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. మీ ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన అంటే మీరు ప్రధాన ప్రతిపక్షాలను పైన దాడి చేయడమేనా ఒక ఇంద్రమ్మ పాలనని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులు చేసి దాడులు చేయడం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం ప్రజల పక్షాన నిలబడి మేము మీరు ఇచ్చిన సమస్యలపై పోరాటం చేస్తే మీరు దాడి చేయడం పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాలు నిలబడే ఏకైక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే పైన మీరు దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఒక ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వరరెడ్డి పైన దాడి చేయడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మీరు అక్కడ ఒక మంత్రి వస్తే ఒక ఎమ్మెల్యేలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సమస్యలు మీద పోరాటం చేస్తున్న ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం కూడా చాలా సిగ్గు చేయడాన్ని ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.
జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.